తమిళనాడులో టీవీకే పార్టీ చరిత్ర సృష్టించింది. 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్తో కలిసొచ్చేది ఎవరనే చర్చ మొదలైంది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీవీకేకు కాంగ్రెస్, పీఎంకే, లెఫ్ట్ పార్టీలో మద్దతు ఇస్తాయా అనే చర్చ జరుగుతుంది. 3 పార్టీలు సపోర్టు చేస్తే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అవుతుంది. ఇప్పటికే ఆ పార్టీలతోటి విజయ మంత్రాలు జరుపుతున్నారు. తమిళనాడులో టీవీకే పార్టీ చరిత్ర సృష్టించింది. 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ తోటి కలిసొచ్చేది ఎవరనే చర్చ మొదలైంది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీవీకేకు కాంగ్రెస్, పీఎంకే, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇస్తాయా అనే చర్చ జరుగుతుంది. 3 పార్టీలు సపోర్ట్ చేస్తే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అవుతుంది. ఇప్పటికే ఆ పార్టీలతోటి విజయ మంత్రాలు జరుపుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ సన్నాహాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు, మిత్రపక్షాల విషయంలో టీవీకే వైఖరి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా చిన్న పార్టీలు విజయ వైపు మొగ్గు చూపుతున్నాయి, ఏంటి పరిస్థితి? సైదులు. క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. టీవీకేకి వచ్చినటువంటి సీట్ల ఆధారంగా మ్యాజిక్ ఫిగర్ కి ఆయన చేరువలో ఉన్నారు కాబట్టి మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి సో ఇప్పుడు ఆయన కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని అధికారం చేపట్టేందుకు విజయ్ సిద్ధమవుతూ ఉన్నారు. సో దానిలో భాగంగా అక్కడ సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ కొన్ని స్థానాల్లో గెలవడంతో వారు మద్దతు ఇస్తే అధికారం చేపట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ కి స్పష్టంగా సీట్లు ఉండబోతున్నాయి. ఈ రోజు లెఫ్ట్ పార్టీల ముఖ్య నాయకులతో టీవీకే అధ్యక్షుడు విజయ్ సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే విజయ్ తండ్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 4 నుంచి 5 స్థానాలు అక్కడ రావడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఎం పార్టీకి కూడా 3 స్థానాలు అక్కడికి వచ్చాయి. సిపిఐ కూడా 2 స్థానాలు వచ్చాయి కాబట్టి సో వీరి మద్దతు ఉంటే అధికారం చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే విజయ్ తండ్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరారు. మిగిలిన పార్టీల లెఫ్ట్ పార్టీల మద్దతు విజయ్ కోరే అవకాశం ఉన్నదని కూడా తమిళనాడు చెందినటువంటి టీవీకే వర్గీయులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు చర్చలకు సంబంధించి సమావేశం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా దాదాపుగా సింగిల్ లార్జ్ పార్టీగా అత్యధిక స్థానాలు గెలిచినటువంటి పార్టీ టీవీకే పార్టీ కాబట్టి సో ఇప్పుడు దేశం మొత్తం కూడా తమిళనాడు వైపే చూస్తూ ఉంది. టీవీకే అధ్యక్షుడు విజయ్ పార్టీ పెట్టినటువంటి 2 నెలల్లోనే తమిళనాడులో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం గొప్ప పరిణామం అని కూడా అందరూ విజయ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. వ్యక్తి వేదికగా సినీ హీరోలు అందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి పొత్తులకు సంబంధించి ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ పార్టీలు మరి ఎందుకంటే డిఎంకే కూటమిలో భాగంగా లెఫ్ట్ పార్టీలకి సిపిఐకి 5 స్థానాలు, సిపిఎంకి 5 స్థానాలు స్టాలిన్ కేటాయించారు. మరి ఇప్పుడు డిఎంకే పొత్తులో భాగంగా లెఫ్ట్ పార్టీలు సిపిఎం 3 స్థానాలు గెలిచింది, సిపిఐ 2 స్థానాలు గెలిచింది. మరి ఇప్పుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ లెఫ్ట్ పార్టీల మద్దతు కోరే అవకాశం ఉన్న నేపథ్యంలో లెఫ్ట్ పార్టీల మద్దతు మరి టీవీకే పార్టీకి ఇస్తాయా ఇవ్వవా అనేది కూడా ఇప్పుడు సందేహం కలుగుతూ ఉంది. కాబట్టి లెఫ్ట్ పార్టీల మద్దతు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పొలిట్ బ్యూరో సభ్యులు అప్పచెప్తారా అనేది కూడా ఇక్కడ మనకి తెలియ అవసరం ఉంది. కాబట్టి చూడాలి. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా లేదంటే రాష్ట్ర స్థాయి పరిధిలో లెఫ్ట్ పార్టీలోకి ఆ యొక్క నిర్ణయం వదిలేస్తారా అనేది కూడా మనకి తెలిసే అవకాశం ఉంది కాసేపట్లో. కాబట్టి మాక్సిమం అయితే ఆయా రాష్ట్ర పార్టీల్లో ఆ పార్టీలకు అనుగుణంగా వదిలేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ నిర్ణయం రాష్ట్ర పార్టీకే
చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నది కూడా ఇప్పుడు మనకి తెలిసే అవకాశం అయితే ఉంది. ఇరు రాష్ట్ర కార్యదర్శులతోటి టీవీకే అధ్యక్షుడు విజయ్ భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాహుల్ గాంధీ విజయ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన వ్యక్తి వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ మద్దతు టీవీకే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే డిఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మద్దతు కోరితే మాత్రం టీవీకే పార్టీ విజయ్కి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ నిర్ణయాన్ని స్టాలిన్ ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖండిస్తారా? ఎందుకంటే డిఎంకే కూటమిలో ఉండుకుంటూ టీవీకే పార్టీకి ఎలా మద్దతు ఇస్తారు అనేది ఆయన ఏమన్నా ప్రశ్నలు సంధిస్తారా ఏంటి అనే అంశాలు కూడా సందేహాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మనకి మధ్యాహ్నానికి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే గవర్నర్ ని కలిసేందుకు కూడా విజయ్ సిద్ధమవుతున్నారు. పార్టీ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు కూడా ఆయన ఇప్పటికే గవర్నర్ ని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి సో ఇక ఐఎన్సీ లెఫ్ట్ పార్టీలు ఇవన్నీ మద్దతుకు సంబంధించి మరి పట్ల క్లారిటీ వస్తే మాత్రం సో ఇక విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేది ఎప్పుడు అనేది కూడా మనకి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సైదులు గెలిచిన టీవీకి అభ్యర్థులందరినీ కూడా చెన్నైకి విజయ్ పిలిపించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? గెలిచినటువంటి టీవీకే అభ్యర్థులందరినీ విజయ్ ఈ రోజు సమావేశం అవుతున్నారు. సో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విజయ్ కి శుభాకాంక్షలు గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు. సో ఒక పండగ వాతావరణం తమిళనాడులో కనిపిస్తుంది ఎన్నడూ లేని విధంగా. ఎందుకంటే యాక్చువల్ గా డిఎంకే ద్రవిడ పార్టీలు ఏవైతే ఉన్నాయో డిఎంకే, ఏఐడిఎంకే, సో వాటిని కాదని ఇవాళ టీవీకే పార్టీకి అవకాశం తమిళ ప్రజలు అవకాశం ఇవ్వడం తోటి మొత్తం తమిళనాడులోనే ఒక పండగ వాతావరణం. అంటే విజయ్ సినిమా రిలీజ్ అయినప్పుడు అన్ని థియేటర్ల వద్ద పండగ వాతావరణం ఏ విధంగా ఉంటుందో తమిళనాడులో ఇప్పుడు ఎక్కడ ఏ మారుమూల గ్రామాల్లో చూసినా కూడా అలాంటి పండగ వాతావరణమే కనిపిస్తూ ఉంది. కాబట్టి గెలిచినటువంటి అభ్యర్థులతోటి టీవీకే విజయ్ అధ్యక్షుడు మరి కాసేపట్లో భేటీ అవుతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. భేటీ అయిన తర్వాత ఒక నిర్ణయానికి రాబోతున్నారు. అప్పుడు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి పైన కూడా వాళ్ళతో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మంత్రులకు సంబంధించి కూడా క్లారిటీ ఈ రోజు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరికి ఇవ్వాలి ఏంటి, ఏ శాఖలు ఎవరికి చెప్పాలి ఏంటనే పైన కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో దానికంటే ముందు కూడా ఓన్లీ పార్టీల మద్దతు ఇప్పుడు అవసరం కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కి చెరువులో ఉన్నారు కాబట్టి కొన్ని పార్టీల మద్దతు టీవీకే పార్టీకి అవసరం కాబట్టి సో వారి మద్దతుకు సంబంధించి ఈ రోజు ఖచ్చితంగా వారితో సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తన తండ్రి చంద్రశేఖర్ ని పార్టీల మద్దతు కోరేందుకు ఆయా పార్టీల దగ్గరికి ముఖ్య నాయకుల దగ్గరికి పంపిస్తారా, లేదంటే ఈకే పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని ఆయా పార్టీల దగ్గరికి పంపిస్తారా అనేది కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో కొందరిని మాత్రము కమిటీగా ఏర్పాటు చేసి లెఫ్ట్ పార్టీల మద్దతు కోరేందుకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరేందుకు మాత్రం ఆ నాయకులను పంపించే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనా ఈ రోజు మాత్రం పార్టీల మద్దతు, అదేవిధంగా గెలిచినటువంటి టీవీకే అభ్యర్థులకు సంబంధించిన సమావేశం మధ్యాహ్నం కల్లా ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి నిర్ణయం టీవీకే తీసుకోబోతుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.